నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజేతం నేను మహేష్ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు 2 సంవత్సరాలలో ఏం చేయలేకపోయాం ఆవేదన వ్యక్తం చేసిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సీఎం కేసీఆర్ పై బీజేపీ నాయకుల మాట తీరు బాధాకరం కేసీఆర్ పార్టీ పెట్టి పోరాటం చేయకపోతే తెలంగాణ వచ్చేది కాదన్న ప్రభుత్వ విప్ సుమన్ కొడిమ్యాల మండలంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ అందజేసిన ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ నాగర్ కర్నూలు జిల్లా పాలెం గ్రామంలో బీజేపీ శిక్షణ కార్యక్రమం హాజరైన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న ఆకృత్యాలను అరికట్టలేకపోతున్నారు మండిపడ్డ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణుకుమార్ రాజు ఇక డీటెయిల్ చూస్తే అసెంబ్లీ మీడియా హాల్లో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుందని మొదటి సంవత్సరం ఎన్నికలతోనే ఆ సమయం అయిపోయిందన్నారు ఈ సంవత్సరంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు మరో 6 నెలలు కరోనాతో సమయం అయిపోయిందన్నారు తాను ఎమ్మెల్యేగా గెలిచి ఏం చేశానా అని ఇప్పుడు అనిపిస్తుందని వాపోయారు 2 సంవత్సరాలలో ఏం చేయలేకపోయానని నియోజకవర్గ ప్రజలు అడిగితే ఏం చెప్పాలో తెలియని పరిస్థితి నెలకొందన్నారు సిద్దిపేట సిరిసిల్ల గజ్వేల్ తప్ప ఏ నియోజకవర్గంలో అభివృద్ధి కనిపించడం లేదన్నారు రాష్ట్రంలో సమస్య పరిష్కారం కోసం జనవరి 30న నిరాహార దీక్ష చేపడుతున్నారు ఉద్దేశం నేను అంటే ఈ ప్రభుత్వం వచ్చి 2018లో మనకు ఎలక్షన్స్ జరిగినాయి జనరల్ ఎలక్షన్స్ బహుశా ఈ డిసెంబర్ అయిపోయింది ఇప్పటికీ నేను ఎమ్మెల్యే గెలిచిన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు జరిగి దాదాపు 2 సంవత్సరాలు అయింది ఇప్పటికీ 2 సంవత్సరాలు ఇప్పటికీ జరిగింది 1 సంవత్సరం ఏమో ఎన్నికలతో వెళ్ళిపోయింది 1 సంవత్సరం పార్లమెంట్ ఎన్నికలు అనుకోండి గ్రామ పంచాయతీల ఎన్నికలు అనుకోండి లేదా జెడ్పీటీసీ ఎన్నికలు మున్సిపల్ ఎలక్షన్స్ దీంతో ఈ యొక్క సంవత్సర కాలం అంతా వెళ్ళిపోయింది ఎక్కడ కూడా ఆ సంవత్సరం కాలంలో ఎలాంటి అభివృద్ధికి ఈ రాష్ట్రం నోచుకోలేదు ఎలాంటి అభివృద్ధి లేదు ఎక్కడ కూడా ఒకటి దాని తర్వాత మార్చి నెలలో మన దురదృష్టం కరోనా వ్యాధి రావడము అక్కడ నుంచి ఒక 5 నెలలు అది వెళ్ళిపోయింది లాక్డౌన్ తోటి అంటే మోరల్గా తీసుకుంటే ఇప్పుడు 2 సంవత్సరాలు పూర్తయిపోయినాయి ఈ 2 సంవత్సరాలలో ప్రభుత్వం ఏం చేసింది ప్రజలకు అంటే కనబడతలేదు అసలు మేము శాసనసభ్యునిగా గెలిచి ఏం చేసినాము అనేది కూడా ప్రశ్నగానే మిగిలింది ఎక్కడ కూడా అసలు ఇప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి మేము ఏం చెయ్యాలనేది కూడా ప్రశ్నగానే మిగిలింది ఇప్పుడంతా ఇట్లా ఇన్ని ఇబ్బందులలో శాసనసభ్యునిగా నేను ఈరోజు సంగారెడ్డి నియోజకవర్గ శాసనసభ్యునిగా నా యొక్క భావాలు నా యొక్క ఫీలింగ్స్ అసలు నేను ఎమ్మెల్యేగా గెలిచి ఈ 2 ఏళ్ల కాలంలో మరి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేకపోయినా మౌలిక సదుపాయాలు అనే దాని మీద నా యొక్క అభిప్రాయం అసలు గ్రామాలలో పోతే ఏం చెప్పాలి పట్టణంలో బస్తీలలో పోతే ఏం చెప్పాలి అసలు ఎవరైనా వచ్చి ఈ పని చేశారంటే దానికి నిధులేంది ఇది ఒక నా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా అనే మాటనే కాదు ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలు కానీ మంత్రుల నియోజకవర్గాలు కానీ ఒక సిద్దిపేట ఒక గజ్వేల్ ఒక సిరిసిల్ల ఈ 3 నియోజకవర్గాలు వదిలేస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అనేది కాకుండా టీఆర్ఎస్ మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర కూడా ఎలాంటి అభివృద్ధికి లేదు మౌలిక సదుపాయాలు ఒక మోరి కట్టాలన్నా ఒక రోడ్ వేయాలన్నా ఇంకోటి చేయాలన్నా ఏం లేవు చేద్దామన్నా కూడా ఇందిరమ్మ ఇల్లు లేవు మా కాలంలో కాంగ్రెస్లో ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయి ప్లాట్లు లేవు ఇండ్లు లేవు డబల్ బెడ్రూమ్లు లేవు ఏమీ లేవు అసలు ఏం చెయ్యాలి గత కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను 10 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు మొదలుకుంటే రోషయ్య గారు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నంత కాలం 10 ఏళ్ల కాలంలో రచ్చబండ అనే కార్యక్రమం ద్వారా మేము 6 నెలలకు 8 నెలలకు మేము
గ్రామాలు అన్ని గ్రామాలు తిరిగే వాళ్ళము, అధికారులతో తిరిగే వాళ్ళము, పెన్షన్ లేనోనికి పెన్షన్ ఇచ్చేవాళ్ళము, ఇల్లు లేనోనికి ఇల్లు ఇచ్చేవాళ్ళము, రైతుల ఇబ్బందులు ఉంటే వాళ్ళకు చూసే ఇట్లా ఒక అంశం కాదు, ఎన్నో అంశాలతో సమస్యల పరిష్కారంలో ఒక రచ్చబండ శాసనసభ్యుడు అధికారులు పోయి గ్రామాలలో కూర్చొని సమస్యల పరిష్కారం చేసే పరిస్థితి ఆ 10 ఏళ్ల కాలంలో నేను సాటిస్ఫాక్షన్గా ప్రభుత్వాలు సక్సెస్ఫుల్ అయింది. పోనీ ఇప్పుడు ఈ యొక్క ప్రభుత్వము అలాంటి ఏమైనా చేసిందంటే ఏం లేదు. అసలు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 ఏళ్ల కాలంలో నేను ఒక టర్ము లేను, ఓడిపోయినా, ఆ 4 ఏళ్ళు తీసుకున్నా. నేను ఇప్పుడు గెలిచినాక చూసినా కూడా అసలు రచ్చబండ అనే స్కీమే లేదు. అసలు ప్రజల దగ్గరికి అధికారులు పోయే పాలన లేదు. అసలు ప్రజల దగ్గరికి శాసనసభ్యులు పోయి ఏం సమస్యలు తెలుసుకునే పాలన లేదు. ఇలాంటి పరిపాలన ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కొనసాగుతారు. ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం, నేను అంటే ఈ ప్రభుత్వం వచ్చి 2018లో మనకు ఎలక్షన్స్ జరిగినాయి, జనరల్ ఎలక్షన్స్. బహుశా ఈ డిసెంబర్ అయిపోయింది. ఇప్పటికీ నేను ఎమ్మెల్యే గెలిచిన, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు జరిగి దాదాపు 2 ముఖ్యమంత్రిపై బీజేపీ నాయకుల మాట తీరు బాధాకరమని ప్రభుత్వ విప్ సుమన్ అన్నారు. 2001లో కేసీఆర్ పార్టీ పెట్టి పోరాటం చేయకపోతే తెలంగాణ వచ్చేది కాదన్నారు. కేసీఆర్ వల్ల తెలంగాణ నాయకులకు పదవులు వచ్చాయని తెలిపారు. బండి సంజయ్ పదవులు కేసీఆర్ పెట్టిన భిక్ష అన్నారు. మాటలు పడేందుకు కేసీఆర్ తెలంగాణ తెచ్చిందని ప్రశ్నించారు. బీజేపీ నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే టీఆర్ఎస్ కార్యకర్తలు ఊరుకోవద్దని సూచించారు. కాలంలో 42వ రోజు ఢిల్లీ సరిహద్దులో రైతులు కూర్చొని రాస్తారోకో ధర్నా చేస్తూ పోరాటంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నల్ల చట్టాలను వ్యతిరేకిస్తూ ఇవాళ వాళ్ళు పోరాటం చేస్తున్నది 42వ రోజుకు చేరుకున్నది. అయినా కూడా రైతులను పిలిచేదో మాట్లాడినట్టు చేస్తూ ఉన్నారు తప్ప ఎక్కడ కూడా రైతుల సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నం చిత్తశుద్ధిగా కేంద్ర ప్రభుత్వం చేస్తలేదు. వాళ్ళ వైఖరేమో ఢిల్లీది అట్లుంటే ఇక్కడ వీళ్ళు ఇక దొంగ నరవాలి. గాయకి ఎత్తుకున్నాడు బాగా అలవాటైంది. ఎందుకంటే దొంగనే దొంగ అంటే ఈ దొంగగాన్ని మర్చిపోయి మనం వేరే వాళ్ళని చూస్తాం కదా, వాడేవాడన్నా దొంగనేమో అన్నట్టుగా. అట్లా ఈ భారతీయ జనతా పార్టీ నాయకులు పిచ్చిగా ఇందాక మిత్రులందరూ చెప్పినట్టుగా నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఇక సిగ్గు శరం మానం లజ్జ అన్ని ఇడిసబెట్టిరు. వాళ్ళు అన్ని ఇడిసబెట్టి తిరుగుతురు. ఇక మొత్తం అన్ని ఇడిసబెట్టి నోటికి ఎంత వస్తుందంత ఏది పడుతుంది అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఆకాశం అంత ఎత్తునుండేటటువంటి నాయకుల విషయంలో కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఇవాళ నేను తెలంగాణ సమాజాన్ని అడుగుతున్నా, తెలంగాణ సమాజం ఆలోచించుకోవాలి. ఇవాళ కేసీఆర్ గారే 2001లో ఉద్యమాన్ని ప్రారంభించి తెలంగాణ రాష్ట్రం తేకపోతే వీళ్ళ బతుకులకి వీళ్ళకి పదవులు ఉండునా? ఇవాళ బండి సంజయ్ అనేటోడు బాగా ఎగురుతున్నాడు. తొండి సంజయ్, ఆయన పేరు బండి సంజయ్ కాదు, తొండి సంజయ్ అని పెట్టిరు మనోళ్ళు. బాగా ఎగురుతున్నాడు ఈ సంజయ్. అసలు ఇవాళ ఆయనకు పదవి ఉందంటే కూడా కేసీఆర్ భిక్షనే. కేసీఆర్ తెలంగాణ పోరాటాన్ని ప్రారంభించి తెలంగాణ రాష్ట్రం తెచ్చిండు కాబట్టే తెచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఈ భారతీయ జనతా పార్టీకి ఒక శాఖ ఏర్పడితే ఆ శాఖకు ఈయన అధ్యక్షుడు అయింది. కేసీఆర్ తెలంగాణ తేకుంటే పోరాటాన్ని ప్రారంభించకుండా ఉంటే తెలంగాణకు భారతీయ జనతా పార్టీ శాఖ ఉంటుండేనా? ఆ శాఖకి ఈయన అధ్యక్షుడు అయి ఉంటుండేనా? అంటే ఈ చివరికి ఈయన పదవి కూడా కేసీఆర్ భిక్ష. అటువంటి వ్యక్తి వాళ్ళ కేసీఆర్ గారి మీద మాట్లాడుతున్నాడు. ఇక ఆయన మాట్లాడగానే పొద్దుగల నుంచి పొద్దుగ దగ్గర 2 డబ్బాలు ఉన్నాయి చూపించేటి, 2, 3 తోకై ఉన్నాయి రాసేటి సంగతి వాళ్ళది కూడా చెప్తాం టైం వచ్చినప్పుడు. నేను ఇవాళ చెప్తా ఉన్నా. నేను ఇందాక సతీష్ అన్న మాట్లాడుతుంటే నేను అన్నా, సరే ఆయన ఏదో మాట్లాడతాడు, అక్షరం పొల్లుపోకుండా ముఖ్యమంత్రిని ఎట్లంటే అట్లనే రాస్తారు వీళ్ళు. ఎందుకు రాయాలండి? ఇదేం సంస్కారం, ఇదేం పద్ధతి? ఒక ముఖ్యమంత్రి ప్రభుత్వాది. జగిత్యాల జిల్లా కొడిమేల మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం కింద 43 మందికి చెక్కులను ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సబ్బండ వర్ణాల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక అయిన కళ్యాణలక్ష్మి పథకం ఆడపిల్లకు ఓ వరం లాంటిదని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక పథకాలతో పేదలను హక్కున చేర్చుకున్న ప్రభుత్వం టీఆర్ఎస్ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మేనేని స్వర్ణలత, జెడ్పీటీసీ పునుగోటి ప్రశాంతి, వైస్ ఎంపీపీ పర్లపల్లి ప్రసాద్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
చాలా సంతోషంగా ఎప్పుడెప్పుడు ఈ 1,00,000 రూపాయలు అందుకుంటాం అని చాలా సంతోషంగా మా అక్క జిల్లాలో ఒక ఆనందం కనబడతా ఉంది. గతంలో ఇది దుఃఖం ఉండే, మరి అట్లే కాదు ఇంత కరోనా వచ్చినటువంటి సందర్భంలో కూడా మనకు ఆసరా పెన్షన్లు వస్తున్నాయి. 2,000 రూపాయలు మన అవ్వ బాబులకు ఆసరా పెన్షన్ ఆగుతలేదు. కళ్యాణ లక్ష్మి పథకం కంటిన్యూషన్ అయితే నిరంతరంగా ఇస్తున్నారు. అంటే సంక్షోభంలో కూడా ఇంత సంక్షోభంలో కూడా సంక్షేమ పథకాలు ఒకటంటే ఒకటి ఆపకుండా ప్రజలకు నేరుగా అందాల్సిన వాటిని అన్నింటినీ కూడా అందజేస్తున్నటువంటి ముఖ్యమంత్రి కేవలం దేశంలో తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఈ కళ్యాణ లక్ష్మి పథకం ఉన్నది. దేశంలో ఎక్కడ ఏ ముఖ్యమంత్రి ఏ ప్రధానమంత్రి కూడా ఒక ఆడబిడ్డకు పెళ్లి చేద్దామనేటువంటి కనీసం ఆలోచన లేనటువంటి ప్రభుత్వాలు దేశంలో ఉంటే మన ముఖ్యమంత్రి మాత్రం మన తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఆడబిడ్డకు ఆయననే ఒక సొంత మేనమాలాగా కట్టనిచ్చే విధంగా మరి తయారైనటువంటి పరిస్థితి. నిన్నటికి నిన్న మా గౌరవ ఎంపీపీ గౌరవ జడ్పీటీసీ ఈ పూడూరు అప్పారావుపేట పక్కన మరి పూడూరు పక్కనే ఆరపల్లి అనేటువంటి గ్రామంలో తల్లి తండ్రి ఇద్దరు చనిపోయారు. నాగరేపూర్ వాళ్ళ అమ్మాయికి వాళ్ళ మేనమామ ఉండి ఆ అమ్మాయి లగ్గం చేయాలనేటువంటి ఒక పరిస్థితి కారణం చేత నా దగ్గరికి తల్లి లేరు తండ్రి లేరు వాళ్ళకు సాయం చేయాలని నా దగ్గరికి వచ్చారు. వస్తే నేను ఒకటే చెప్పిన, ఏం చేస్తాం ఒక సాయం 1,00,000 రూపాయలు ప్రభుత్వం ఇస్తాను కదా, మేము ఏం చేయగలము అని అడిగితే మీరు ఏదైనా తోచినంత ఇవ్వండి సార్ అని చెప్తే ఆ అమ్మాయికి మేమందరం కలిసి మరి పుస్తలు బట్టలు నిన్న సాయంత్రం ఇచ్చేసిన పెళ్లి కూడా హాజరవుతాం. నాగర్ కర్నూలు జిల్లా పాలెం గ్రామంలో బీజేపీ శిక్షణ కార్యక్రమం జరిగింది. 2 రోజుల బీజేపీ కార్యకర్తల శిక్షణ ముగింపు కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ రామచంద్రరావు, నాగర్ కర్నూలు ఇన్ఛార్జి దిలీపాచారి తదితరులు హాజరయ్యారు. స్వామి వివేకానంద గారిని గుర్తు చేసుకుంటూ మన సమారోహంలో 2 విషయాలు మనం చెప్పుకోవాలి. స్వామి వివేకానంద గారు ఒక మాట చెప్తారు ఒక సందర్భంలో, శత్రువుతోటైనా మృత్యువుతోటైనా చివరి దాకా పోరాడమని చెప్తారు. దుబ్బాక ఉప ఎన్నిక డిక్లేర్ అయినప్పుడు చాలా మంది అనుకుని ఉంటారు, నా మిత్రులు కూడా చాలా మంది చెప్పారు 2 సార్లు ఓడిపోయాడు, మళ్ళా పోతున్నాడు పిచ్చోడు, ఇంకోసారి ఓడిపోతాడు. సీఎం జిల్లా సిద్దిపేట పక్కన ఉంటుంది, ఓ పక్కన హరీష్ రావు, ఇంకో పక్కన కేసీఆర్, ఇంకో పక్కన కేటీఆర్ ఉన్నాడు. ఇంతమంది మధ్యలో వీడిని శాండ్విచ్ నలిపినట్టు నలిపేస్తున్నారు, మధ్యలో వీడు గెలిచేది ఉందా సచ్చేదా ఉందా అని చాలా మందికి అనుమానం వచ్చింది. ఇది అయ్యేది కాదు పోయేది కాదు చాలా మంది ఫోన్లు బంద్ చేసారు. ఎవరికైనా ఫోన్ చేస్తే ఏమైనా పైసలు అడుగుతారేమో అసలే ఫోన్లు ఎత్తులు బంద్ చేసారు. మా ఎమ్మెల్యే గారు గౌరవ మాజీ దివంగత ఎమ్మెల్యే గారు రామలింగారెడ్డి గారు చనిపోయిన అనగానే చాలా మంది దోస్తులు కట్టుకుని నీళ్ళు వేసుకొని తిరుగుతాం, చుట్టుకోసారి అందరం కొడతారు. 1 చుట్టు 2 చుట్లు 3 చుట్ల తర్వాత ఎత్తేస్తాం పుట్ట, అంతేనా? ఎత్తేస్తామా? 1వ చుట్టు దుబ్బాక అయింది, 2వ చుట్టు జిహెచ్ఎంసీ అయింది, 3వ చుట్టు నాగార్జున సాగర్ అవుతుందా ఇంకేమైతుందో వస్తారు. 3 చుట్ల అయిన తర్వాత బరాబర్ గుండె బదలాల్సినటువంటి అవసరం అయితే వస్తుంది. వస్తుందా? వస్తుంది. ఆ పరిస్థితి ఈ రోజు ఆ రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చింది. దాని కర్త కర్మ క్రియ ఎవరంటే స్టేజ్ ముందున్నటువంటి మీరే. భారతీయ జనతా పార్టీ బలం కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ శక్తి 14 కోట్ల మంది కార్యకర్తల బలం. టీవీలు లేవు, ఛానళ్లు లేవు, ఏం లేవు. ఉన్నాయా మనకు? ఏమున్నది మరి మనకి? ఏ చౌరస్తాలోనైనా నక్సలైట్ తుపాకులు పెట్టినా, ఎదురుడి తుపాకులు వచ్చి నిల్చున్నాయి నీకోసం అని చెప్పిన నమ్మిన సిద్ధాంతం కోసం కొన్ని దశాబ్దాలుగా ఈ పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి మన కార్యకర్తల బలమే భారతీయ జనతా పార్టీ. రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న అకృత్యాలను అరికట్టలేని ప్రభుత్వం బీజేపీ నాయకులను అరెస్ట్ చేయడంలో మాత్రం సక్సెస్ అయిందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు విమర్శించారు. విజయనగరం శ్రీరామ తీర్థానికి వెళ్తున్న బీజేపీ జనసేన నాయకులను అరెస్ట్ చేయడంపై విరుచుకుపడ్డారు. అరెస్టులు నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం వద్ద జరిగిన ధర్నా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఎన్నికల ముందు ఎన్నో వాగ్దానాలు చేసిన సీఎం జగన్ ఎన్నికల తర్వాత దాటవేశారని విమర్శించారు. దేవాలయాలను రక్షించలేని మంత్రి, సేవాభావం కలిగిన అశోక్ గజపతిరాజుపై చర్యలు తీసుకోవడం హేయమైన చర్యగా పేర్కొన్నారు. అక్కడ గృహ నిర్బంధాలు చేసి ఎవరిని వెళ్లకుండా చేయటం అనేది ఇది ఒక దుర్మార్గపు చర్య. ఇది హిందూ సాంప్రదాయాలపైన, హిందూ మతం పైన చేసిన దాడిగా వర్ణించవలసిన అవసరం ఉంది. దీని అందరూ కూడా, అన్ని మతాల వారు కూడా ఈ ప్రభుత్వ వైఖరిని ఖండించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, యావత్ భారతదేశంలో కూడా మనమందరం కూడా కలిసే ఉంటున్నాము.
హిందువులన్నా, క్రిస్టియన్స్ అన్నా, ముస్లిమ్స్ అన్నా సోదర భావంతో మెలిగే వ్యక్తులు. ఒకళ్ళు మతాన్ని వేరే మతం వారు కించపరచడం, ఆఖరికి అశోక్ గజపతి రాజు గారి పైన ఆయన విమర్శలు చేయటం, ఆయన నానా దుర్భాషలాడటం అనేది యావత్ దేశం కూడా హర్షించడం లేదు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కుత్బుల్లాపూర్ సర్కిల్ సాయిబాబా నగర్లో గల అక్రమ నిర్మాణాలను రెవెన్యూ సిబ్బంది కూల్చివేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. దీంతో దళారీలు పరారయ్యారు. స్థానికులు మాత్రం ఆవేదన వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లా పరిగిలో కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి హనుమంత్ ముదిరాజ్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభించిన టీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ ఒక్క రోజులో మూసివేసిందని ఎద్దేవా చేశారు. ప్రాణహిత చేవెళ్ల రైతుల గురించి ప్రయత్నం చేస్తే దాన్ని క్యాన్సిల్ చేయించిన ఘనత టీఆర్ఎస్ వాళ్ళదని ఆరోపించారు. తమను విమర్శించే స్థాయి టీఆర్ఎస్ నాయకులకు లేదన్నారు. టీఆర్ఎస్ నాయకుల పనికి అడ్డుపడే వాళ్ళం మేము కాము అని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షులు లాలు కృష్ణ, పరిగి మండల కాంగ్రెస్ అధ్యక్షులు పరశురాం రెడ్డి, కాంగ్రెస్ కౌన్సిలర్లు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రామ్మోహన్ రెడ్డి గారు ఏం పని చేయలేదు అని చెప్తా ఉన్నారు. దానికి మేము చెప్తా ఉన్నాము, ఏదైతే ప్రాణహిత చేవెళ్లను కూడా మరి రైతుల గురించి నీరు అందించడానికి మరి ఇక్కడ ప్రయత్నం చేస్తే దాన్ని క్యాన్సిల్ చేయించిన ఘనత కూడా టీఆర్ఎస్ వాళ్ళది ఉంది. అదే కాకుండా జోనల్ ఏదైతే జోగులాంబ జోనల్ అనేది తీసుకొచ్చి అభివృద్ధిని కుంటుపడే విధంగా చేసినటువంటి ఘనత కూడా మరి వాళ్ళకు ఉంది. ఈ రోజు వరకు కూడా జోగులాంబ అదే విధంగా ఉంది. మరి చార్మినార్ ఏదైతే దాంట్లో ఉందో ఇంతవరకు కూడా మరి ఇంకా కూడా ఆ జోనల్ కింద కలవలేదు. అదే కాకుండా మరి కాంగ్రెస్ హయాంలో ఏదైతే బస్టాండ్లో ఉన్నటువంటి కొన్ని సంవత్సరాల నుంచి బస్టాండ్ ఎక్స్టెన్షన్ లేకపోతే అక్కడ బస్టాండ్ ఎక్స్టెన్షన్ చేయించడం జరిగినది. తుంకులగడ్డ బ్రిడ్జ్ కొన్ని సంవత్సరాల నుంచి రాకపోక లేకపోతే ప్రజలకు ఇబ్బంది అవుతున్నది, రైతులకు ఇబ్బంది అవుతున్నది అనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున అక్కడ ఈ రోజు ఏదైతే చెప్తా ఉన్నారో మేము 15 కోట్లు ఇప్పించినాం అనేది చెప్తా ఉన్నారో, వాస్తవంగా ఈ 15 కోట్ల రూపాయలు ఏవైతున్నాయో అన్ని మున్సిపాలిటీ కొత్త మున్సిపాలిటీలకు ప్రభుత్వమే ప్రకటించి మేమే చేసినాం. కాంగ్రెస్ వాళ్ళు ఎమ్మెల్యే పద్మా దేవేందర్ పుట్టినరోజు వేడుకలు మెదక్ డివిజన్ పరిధిలో హవేలీ గన్పూర్లో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా గన్పూర్ టీఆర్ఎస్ అధ్యక్షుడు పరశురాం గౌడ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. Ma'am is here. We are heartily welcoming Srimati Padma Devendra Reddy garu onto the dais, please. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ముందు బీడీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీడీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఆజాద్, బీడీఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి విఠల్, బీడీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు స్టాలిన్ మాట్లాడుతూ ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూములకు సంబంధించిన భూమిని సర్వే చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నటువంటి సర్వేయర్ ఏడీని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూముల సర్వే వేరొకరికి అప్పజెప్పాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీకి సంబంధించిన కొంతమంది మాటలు విని సర్వే చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని, వెంటనే వారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఏడీ కార్యాలయం, జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాజేందర్, బుల్లెట్, న్యాయవాది వేణు పాల్గొన్నారు.
కార్యాలయానికి వెళ్లి వినతి పత్రం ఇచ్చి మరి ఎందుకు ఈ విధంగా కళాశాల ఆస్తులు ఎంక్రోచ్మెంట్ అవుతా ఉన్నాయో మరి వాటి మీద నిష్పక్షపాతంగా మరి సర్వే జరిపించి మరి కళాశాల భూములు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయో మరి హద్దులు పాటించి వాటి యొక్క బార్డర్ ని చూపించి మరి ఫెన్సింగ్ వేయించాలని చెప్పేసి ఎమ్మెల్యే గారికి గౌరవ కలెక్టర్ గారికి మరియు జిల్లా అధికారులకు కూడా చెప్పడం జరిగింది. అయినా గానీ వీరు అధికార పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు ఈ కబ్జా కోరులు ఈ యొక్క కళాశాలను అన్యాక్రాంతంగా ఈ భూములను లాక్కొని మరి హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్న డట్టి హరి సినిమాను నిషేధించాలని భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ డట్టి హరి సినిమాను ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ను ఉంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ సికింద్రాబాద్లో ఆందోళన చేస్తున్న బీజేవైఎం నాయకులపై మైహోం రామేశ్వర్ అనుచరులు దాడి చేయడం సరికాదని పేర్కొన్నారు. రాష్ట్ర అధ్యక్షులు భానుప్రకాష్పై దాడికి పాల్పడ్డ వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అశ్లీలతను చూపిస్తూ చిత్రాన్ని నిర్మించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు. డట్టి హరి సినిమా ఉన్నదో ఆ సినిమాను రద్దు చేయాలని మా రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్ అన్న గారు శాంతియుతంగా ధర్నా చేయడం జరిగింది. ఆ ధర్నాను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్న మయోం గుండాలు దాడి చేయడం జరిగింది. ఆ దాడికి నిరసనగా ఈరోజు బీజేవైఎం నిర్మల్ జిల్లా ఉర్జల అర్జున్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈరోజు ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. డట్టి హరి పిక్చర్ ఉన్నదో దాన్ని తొలగించే వరకు బీజేవైఎం ఉద్యమం ఇంకా ఉధృతం చేస్తారని తెలుస్తున్నాం. హన్మకొండ గోపాలపురం చెరువుకట్ట పక్కనున్న శ్మశానంలోని 2 సమాధులను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ విషయం తెలుసుకున్న పుల్ల సారమ్మ కుటుంబ సభ్యులు సంఘటనా స్థలాన్ని చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. బాధితురాలు సారమ్మ మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుండి గోపాలపురంలో ఎవరు చనిపోయినా ఇక్కడే సమాధి చేస్తారని అన్నారు. తన భర్త పుల్లాబాబు, తన కుమారుడు రమేష్ ఇద్దరు చనిపోయారని వారిని స్థలంలోనే సమాధి చేశామని తెలిపారు. ప్రతి సంవత్సరం సమాధుల వద్దకు వచ్చి పూజించే వెళ్లేవారమని ఈ సంవత్సరం నుంచి చూసేసరికి సమాధులు ధ్వంసం చేశారని కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ స్థలాన్ని ఎవరో కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ స్థలాన్ని కాపాడి బాధ్యులను తక్షణమే శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇది శ్మశాన వాటిక. ఇదంతా సమాధులకు సంబంధించిన స్థలము. ఆనాడు మా అన్నగారు మా నాన్నగారు చనిపోయినప్పుడు ఇక్కడ సమాధి చేయడం జరిగింది. గత 16 సంవత్సరాల కింద నుండి మేము ప్రతి సంవత్సరం వచ్చి మీ కళ్ళలు రేయడము చూడడం వచ్చి ప్రార్థనలు చేయడం జరిగిన తర్వాత ఏంటంటే కరోనా చేయబట్టి మొన్నటి రోజు రాకపోయినాం. అయిన నాడు న్యూ ఇయర్ నాడు వచ్చి కొత్త సంవత్సరం నాడు చూసి నమస్కరించుకుందామని వచ్చి చూసేసరికి కూల్చివేసి పడి ఉన్నవి. దీని గురించి మేము ఎంతో ఆందోళనకు గురై మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాం. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీసు వాళ్ళు కేసు తీసుకొని వాళ్ళని కూడా వెరిఫై పంపించి వాళ్ళు కూడా చూసేళ్ళు. వాళ్ళు కూడా వీటిపైన మేము కూడా వెరిఫై చేస్తామని అన్నారు. కానీ ఇప్పుడు మా నాన్నగారి సమాధులు కూల్చివేయబడ్డాయి. వారు ఎవరో కనిపెట్టి ఆ ఒక్క సమాధులు కట్టించగలరని మా యొక్క ప్రార్థన. మళ్ళీ ఇంకొకటి, ఇలాంటివి ఎక్కడ జరగకుండా గవర్నమెంటే కానీ ఎవరైనా కానీ బాధ్యత తీసుకోగలరండి. ఎందుకంటే ఇలాంటి సమాధులు కూల్చివేసి కబ్జాదారులు ఎందరెందరో వాళ్ళు డబ్బులు సంపాదించుకొని వాళ్ళ జేబులలో వేసుకోవాలని చూస్తున్నారు. కానీ పేదవారి పట్ల మాకు న్యాయం చూపించేవారు ఎవరు లేరు. మీ పేదవాళ్ళమై ఉన్నాం కాబట్టి మీరేమి చేయలేదులే అని ధీమగా వాళ్ళు ఈ రోజు నాడు పేదవారు వాళ్ళు ఏం చేయలేరని వాళ్ళ సమాధులు కూల్చివేసి వాళ్ళ సమాధుల మీద భవంతులు కట్టుకొని ఉందామని అనుకుంటున్నారు. కాబట్టి చట్టము తన పని తను చేసుకుంటూ పోతుంది. కాబట్టి ఉన్నవారైనా పేదవారికైనా సరైన న్యాయం సమకూర్చాలని నేను గవర్నమెంట్ను కోరుకుంటున్నానండి. మా కొడుకుది, నా ఇంటికి పెద్ద కొడుకు రమేష్. మా భర్త పేరు బాబు, పుల్లబాబు. 15 సంవత్సరాల కింద నా కొడుకు ఫస్ట్ చనిపోయిండు రమేష్ తర్వాత మా ఆయన చనిపోయిండు. అయ్యా 15 సంవత్సరాల సంది మేము మాసికాలు చేసుకుంటూ వస్తున్నాం తండ్రి. మాకు న్యాయం చేయండి తండ్రి. మా భర్త మా కొడుకుది గోరి సమాధులు కూలగొట్టిండు. ఇది సమాధుల గడ్డే. ఎవరో వచ్చి తెలియక నా భర్తది నా కొడుకుది సమాధి కూలగొట్టిండ్రు. మళ్ళీ వాళ్ళ చేత వాళ్ళే కట్టించేటట్టు చేయండి. ఈ జాగ మాకు వదిలిపెట్టేటట్టు చేయండి. న్యాయం చేయండి.
ఇక గ్రేటర్ వరంగల్ కాకతీయ యూనివర్సిటీ జంక్షన్ వద్ద బీజేవీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లూరు ప్రవీణ్ ఆధ్వర్యంలో కేయూ జంక్షన్లో ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేవీఎం జిల్లా అధ్యక్షులు సిద్ధం నరేష్ పటేల్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దేశేని సదానందం పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేవీఎం రాష్ట్ర అధ్యక్షులు భానుప్రకాష్పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. అలాగే డర్టీ హరి సినిమాని వెంటనే బ్యాన్ చేయాలని కోరారు. మై హోం రామేశ్వరరావును వెంటనే అరెస్ట్ చేయాలన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా సినిమాలను తీస్తే బీజేవీఎం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. పోలీసుల నిర్వాహకం అనేది ఎంత చిన్న మై హోం రామేశ్వరం అనే వ్యక్తి డర్టీ అనే పేరుతో ఒక మూవీ రిలీజ్ చేయడం జరిగింది. తను బయట చూస్తేనేమో హోమాలు చేయడం, పూజలు చేయడం, సంస్కృతి పట్ల పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం జరుగుతూ ఉంది. కానీ ఆయన చేసే పనులు మాత్రం అసభ్య పదజాలంతో అసభ్యకరమైన సీన్లు పెట్టి సినిమాలకు ఇవాళ ప్రొడ్యూసింగ్ చేయడం జరుగుతుంది. అలాంటి అసభ్యకరమైన సినిమాలు తీయొద్దని మా రాష్ట్ర బీజేవీఎం నాయకుడు, రాష్ట్ర అధ్యక్షులు భానుప్రకాష్ గారు ధర్నా చేస్తే పోలీసులు మరియు పోలీసులతో పాటు మై హోం రామేశ్వరరావు గూండాలు తన మీద దాడి చేసి హత్యా ప్రయత్నం చేయడం అనేది ఎంతవరకు సమంజసం? అతను ఇప్పుడు ప్రాణాపాయ పరిస్థితుల్లో ఒక కన్ను మీద దెబ్బ తాకి ఇవాళ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఒక రాష్ట్ర అధ్యక్షునికి ఇలాంటి పరిస్థితి ఉంటే మామూలు పరిస్థితి ఏంది అంటే ఇలాంటి సినిమాలకు మద్దతు చేసే మై హోం రామేశ్వరరావును ఏం చేయొద్దంటూ కేసీఆర్ కూడా దానికి మద్దతు పలకడం అనేది కూడా కరెక్ట్ అయిన విషయం కాదు. ఇలాంటి సినిమాలు తీయడం వల్ల ప్రజలు, యువత ఎంతో అంటే దారి తప్పి వ్యసనాలకు గురై తప్పులు చేసే అవకాశం ఉంటుంది. మరి నీతి చెప్పి ఒక పద్ధతి ప్రకారం ఒక పద్ధతైన మనిషి ఇలాంటి సినిమాలు తీయడం అనేది కరెక్ట్ కాదు. ఇలాంటి సినిమాలు రిలీజ్ చేస్తే ఊరుకునే లేదు. మై హోం రామేశ్వరరావుకి మేము ఒకటే వార్నింగ్ ఇస్తున్నాం. ఇలాంటి సందర్భాలు కనుక కార్యకర్తల మీద దెబ్బపడితే వాళ్ళ ఇంటికి పోయి వాటి సంగతి ఎంత చెప్తామని బీజేవీఎం సందర్భంగా చెప్తున్నాం. ఇలాంటి సినిమాలకు దీన్ని బ్యాన్ చేయాలని చెప్పి మా బీజేవీఎం రాష్ట్ర అధ్యక్షులు ఏదైతే శాంతియుతంగా ధర్నా ఇస్తున్న క్రమంలో మై హోం రామేశ్వరరావు గుండాలు భానుప్రకాష్ మీద దాడి చేసి తీవ్రంగా గాయపరచడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా నంద్యాల పట్టణంలో బీజేపీ నేత బుడ్డా శ్రీకాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జనసేన నాయకులు బీజేపీ కార్యాలయం నుండి సంజీవ్ నగర్ మీదుగా శ్రీనివాస్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం జనసేన నాయకుడు విశ్వనాథ్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఒక మతాన్ని కొమ్ము కాస్తుందని విమర్శించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కనీ విని ఎరగని రీతిలో దాడులు జరిగాయని, హిందూ దేవాలయాలపై దాడులను అరికట్టాలని కోరారు. దేవాదాయ శాఖ మంత్రికి దేవాలయ పరిరక్షణ చేత కాకపోతే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నిన్నటి రోజున రామతీర్థ ధర్మయాత్ర పేరుతో రామతీర్థ క్షేత్రానికి వెళ్ళినటువంటి మా నాయకుడు శివశంకర్ గారిని, సందీప్ పంచగర్ల గారిని మరియు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి సోము వీర్రాజు గారిని ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం పోలీసులు దారుణంగా అడ్డుకోవడం జరిగింది. ఇప్పటి వరకు జగన్ ప్రభుత్వం మొదలైనప్పటి నుంచి 128 దేవాలయాలపైన ఈ యొక్క సంవత్సరంన్నర కాలంలోనే ఈ దేవాలయాలపైన, దేవతా విగ్రహాలపైన, దేవతామూర్తుల ఆస్తులపైన దాడులు జరుగుతున్నా కూడా నిమ్మకు నీరకు చిమ్మకున్నట్టు కూడా లేకుండా ఈ యొక్క జగన్ ప్రభుత్వం చాలా నిర్లక్ష్య వైఖరి వ్యవహరిస్తూ ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 2 సంవత్సరాలలో ఏం చేయలేకపోయాం, ఆవేదన వ్యక్తం చేసిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. సీఎం కేసీఆర్ పై బీజేపీ నాయకుల మాట తీరు బాధాకరం. కేసీఆర్ పార్టీ పెట్టి పోరాటం చేయకపోతే తెలంగాణ వచ్చేది కాదన్న ప్రభుత్వ విప్ సుమన్. కొడిమ్యాల మండలంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ.
అందజేసిన ఎమ్మెల్యే సుంకె రవిశంకర్. నాగర్ కర్నూలు జిల్లా పాలెం గ్రామంలో బీజేపీ శిక్షణ కార్యక్రమం. హాజరైన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు. రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న ఆకృత్యాలను అరికట్టలేకపోతున్నారు. మండిపడ్డ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణుకుమార్ రాజు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.